రామ్ రామ్ ఏంటి? మా బాబాయ్ వస్తున్నాడంట. ఇక్కడికా? ఎందుకు? ఇక్కడికంటే బాత్రూమ్ లా కాదు, మన ఇంటికి. బా, ఆ క్లారిటీ ఇవ్వు, నేను బయటకు వస్తున్నా. పద. బంగారు పెట్టెలోనా ఒక ఏకాకి కాకి ఉంది. అమ్మయ్య, వచ్చినవా చారు? ఊరు నుంచి మా బాబాయ్ వస్తున్నాడంట. బాబాయే కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఆయన కొంచెం తేడా అంట చారు. తేడానా? ఈ చారుకుల కంటే తేడానా? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. చారా శిల్పా, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎప్పుడో చిన్నప్పుడు నిన్ను మీ నాన్న పెళ్లిలో చిచి, మీ తాతయ్య పెళ్లిలో అదే, మీ కృష్ణమామి పెళ్లిలో చూశాను. ఎంతుండేదానివి అప్పుడు నువ్వు నన్ను. బాబాయ్. అచ్చు అలాగే పిలిచేదానివి. అది మా పని మనిషి, నేను అవును. శిల్పాన్ని. అదే లైటింగ్ తక్కువ ఉందేంటా అనుకున్నా. సారీ అమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా, మర్చిపోయాను. అవును, అల్లుడేడి? నిన్ను తీసుకెళ్లకుండా ఊరి మీద బలా తిరగడానికి వెళ్ళిపోయాడా? అల్లుడు గారు బాగున్నారా? ఉద్యోగం బాగుందా? జీతం ఎంత ఇస్తున్నారు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అమ్మాయి, అర్జెంట్ గా వంటింట్లోకి వెళ్ళిపోయి ఓ చిక్కటి కాఫీ, చిక్కటి పాలేసి, చిక్కటి డికాషన్ వేసి 10 పంచదార రవ్వలు తగిలించి ఇంత గ్లాస్ తోటి పట్టుకో. సరే. వెళ్ళి 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 వెళ్ళి. అలా శిల్పంలా నిలబడి చూడకపోతే శిల్పని కాదని చెప్పొచ్చు కదా. బ్యాగ్ తీసుకుని లోపలికి తగలడు. ఇదిగో అబ్బాయి, అక్కడే ఉంటావేంట్రా? నిన్నేనయ్యా. అబ్బా, పరా ఇంటి వాళ్ళు అక్కడే నుంచి ఉంటావేంటి నువ్వు? బాయ్, నేను ఉద్యోగం ఏం చేస్తున్నావు? జీతం ఎంత ఇస్తారు? ఇదిగో నీకు విషయం తెలుసా? మా అమ్మాయికి నీకంటే పెద్ద సంబంధం వచ్చింది. నువ్వే పట్టుకెళ్ళిపోయావు. బాబాయ్ గారు ఏ పని మీద వచ్చారు? మా అబ్బాయి అమీర్పేటలో బీటెక్ కోచింగ్ తీసుకుంటున్నాడంట. సరదాగా చూసేద్దామని వచ్చాను. ఎన్ని రోజులుంటారు? ఏది ఎంత? వాడి మీద ప్రేమ తీరగానే అలా వెళ్ళిపోవడమే. బాబాయ్, కాఫీ. హాయ్, కాఫీ. వేడిగానే ఉందయ్యా. తాగితే తెలుస్తుంది కదా. నువ్వు తాగినప్పుడు తెలుసుకో. బంగారం, మధ్యాహ్నం భోజనంలోకి ఏం చేస్తున్నావమ్మా? అబ్బా వద్దమ్మా, నువ్వు భారీగా ఏం పెట్టుకోవద్దే. ఇదిగో ఏదో సింపుల్ గా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, కీమా, ఒక్క రోటు పచ్చడి, పప్పుచారు, వెల్లుల్లి రసం, ఇలా అంతే. చాలా. ఈ పూటకి ఇవి చాలు కదమ్మా. సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుందాం మనం. నువ్వు చెప్పనా లేదు అసలు? ఉద్యోగం ఏంటో, జీతం ఎంత ఇస్తున్నారో. ఇదిగో మా శిల్పకు మాత్రం నీకన్నా పెద్ద సంబంధం వచ్చింది. నువ్వే పట్టుకెళ్ళిపోయావు. ఇదిగో పిల్ల, నీ పేరేంటో? చారుశీల. చారుశీల, ఏం చేస్తుంటావు? ఇళ్లలో పని చేస్తుంటా. మంచిది. పని చేయడమేనా? మధ్య మధ్యలో టైం పాస్ కి ఏమన్నా చిల్లర దొంగతనాలు గట్రా చేస్తుంటావా? జోకు. నాకంత కర్మేం పట్టలేదు. అబ్బా, ఇదిగో కాఫీలోకి ముంచుకుని తినడానికి బిస్కెట్లు ఏమన్నా ఉన్నాయా? కుక్క బిస్కెట్లు తెమ్మంటారా? మంచిది. అవి నువ్వు తినేసి మనుషులు తినే బిస్కెట్లు ఏమన్నా ఉంటే పట్టరా. నువ్వు చెప్పనే లేదయ్యా దొంగ. ఇదిగో చూడు, నువ్వేం చేస్తుంటావు? జీతం ఎంత ఇస్తుంటారు? మా శిల్పకు చాలా మంచి సంబంధం వచ్చింది తెలుసా. నువ్వే పట్టుకెళ్ళిపోయావు. అమ్మాయి శిల్ప, ఇదిగో బంగారం, బాగా జర్నీ చేసి వచ్చి అలసిపోయాను కదా, కొంచెం నీళ్ళు పెట్టవా? స్నానం చేస్తాను. బాత్రూమ్ లో గీజర్ ఉందిగా. తంబనేలు మొహం దానా, నీకేం చెప్పాను? కుక్క బిస్కెట్లు మరి తెచ్చావా? అంటే పని పక్కన పెట్టేసి ఇక్కడ నా సొల్లు వింటూ కూర్చున్నావన్నమాట. బాబాయ్, బాత్రూమ్ లో గీజర్ నేనేస్తా. వద్దమ్మా, గీజర్ లో కరెంట్ ఉంటుంది కదా, నీళ్ళు అందులోకి వెళ్ళిపోయాక కరెంట్ అందులోకి వచ్చేసి మొత్తం నా మీద పడిపోతుంది. ఎందుకు రిస్క్? స్టవ్ వెలిగించి ఓ గుడ్లో నీళ్ళు పెట్టి స్నానం చేసేస్తాను. వెళ్ళి 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 రాచారు. వెళ్ళి వెళ్ళా. చెప్పనే లేదు నువ్వు అసలు. ఎక్కడ పని చేస్తుంటావు? జీతం ఎంత ఇస్తుంటావు? నన్ను చెప్పనిస్తే కదా. కుర్రాడివైనా అలా విసుక్కుంటావేంటయ్యా? బొత్తిగా డిసిప్లిన్ లేదు. మా శిల్పకు పెద్ద సంబంధం వచ్చింది తెలుసా. కానీ నేను చేసుకు చచ్చాను అంతేగా. వెరీ గుడ్, భలే చెప్పావా నువ్వు. కాఫీ తాగడానికి కూడా వాడతారు. రామ్, ఒకసారి ఇక్కడ రా. శిల్ప పిలుస్తుంది, వెళ్ళు 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 వెళ్ళు. కాఫీ కాఫీ.